ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడతాను. నిన్న మీ సమక్షంలోనే రాజశేఖర్ రెడ్డి అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని పోలీసులకు నేను ఇక్కడే హ్యాండ్ అవుట్ చేశాను మీ అందరి సమక్షంలో. నేను హోంమంత్రి గారు మాట్లాడుతుంది, అంబటి రాంబాబు మా ఇంట్లో ఉన్నాడు ముద్ద ఆయన సవాల్ చేశాడు, మౌళీలు పట్టుకొచ్చారని. సవాల్ చేస్తే వేరుగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నా దగ్గరే ఉన్నాడు చూసుకోమ్మా ఒకసారి. హోంమంత్రి గారు ఒకసారి నువ్వు చూసుకుంటే నీకు అర్థమవుతుంది. వచ్చారు, దే సబ్మిటెడ్ ఎఫ్ఐఆర్, నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ చూశాను, తీసుకువెళ్ళారు. ఖచ్చితంగా 10-30 నిమిషాలకు తీసుకువెళ్ళారు. రేపు 10-30 నిమిషాలకు మీరు హాజరు పెట్టకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పాను. వాళ్ళ 10-30 నిమిషాలకు నూజివీడు కోర్టులో హాజరుపరిచారు, ఆయనకి రిమాండ్ ఇచ్చారు. ఇది జరిగిన విషయం. దీనికంట నేనేదో సవాల్ చేశానంట, ఆ సవాలుకి పోలీసులు వచ్చి విరోచితంగా పట్టుకెళ్లారని ఒక కథ చెబుతుంది హోంమంత్రి గారు. నేను చూసి నేను ఆశ్చర్యం వేశాను. అసలు నీకు ఏం చెప్తున్నారా మన పోలీసులు, మీ డిపార్ట్మెంటు? జరిగిన విషయాన్ని తెలుసుకో. యాజ్ ఎన్ హోమ్ మినిస్టర్ నేను ఛాలెంజ్ చేస్తాను అవసరమైనప్పుడు. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా, మీరు అక్కడ ఇక్కడ పట్టుకెళ్ళి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, కస్టోడియల్ టార్చర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరిని ఇప్పటికే చేశారు, రవీందర్ని అలాగే మన సుధారాన్ని మీరు చేశారు. మావాడిని కూడా అలా చేయాలని మీరు అనుకుంటున్నారు. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు సరెండర్ చేస్తా అని చెప్పాను. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కాగితం నాకు ఇచ్చారు. తీసుకెళ్ళి వాళ్ళు రేపు ఇవాళ 10:30కు నూజివీడి కోర్టులో పొడిచ్చేశారు. మా అడ్వకేట్స్ ఆర్గ్యూ చేశారు, అయినా కూడా రిమాండ్ ఇచ్చారు. దట్స్ లీగల్ ప్రాసెస్, విల్ ఫేస్ ఇన్ ది కోర్ట్. ఇలాంటి పిచ్చి అబద్ధాలు చెప్తామమ్మా హోంమంత్రిగా ఉన్నావు, నాకు అర్థం కాలేదు. మీకు ఏంటి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారా? ఎవరు? మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్సీ సరి చేసుకో, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మా సోషల్ మీడియా కార్యకర్తలను మీరు వేధిస్తే భయపడే ప్రశ్న ఉండదని, ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు లాంటి వ్యక్తులు, నీచ స్వభావం కలిగిన వ్యక్తులు, రాజకీయాల్లో పదవి కోసం ఏ కార్యక్రమానికైనా దిగజారేటటువంటి వ్యక్తి, ప్రజలను చీట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడేటటువంటి నైతిక అర్హత లేదు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. వీ హ్యావ్ ఏ 40% ఆఫ్ ది సపోర్ట్ ఇన్ ది గ్రౌండ్ లెవెల్. గుర్తుపెట్టుకోండి. ఏదో 11 సీట్లు వచ్చినాయి, ఆ సీట్లు వచ్చినాయి, ఈ సీట్లు వచ్చినాయని మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎంతకాలం మాట్లాడతారో చూస్తాం. తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు. రాబోయే కాలంలో ఏదో జమిలీ ఎన్నిక వస్తుంది అంటున్నారు, లేకపోతే ఇంకొక ఎన్నిక వస్తుంది అన్నారు, చూస్తాం మేమని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. మరొకసారి చెప్పదలుచుకుంది ఏంటంటే, త్రిపుల్ గారిని లేదా రఘురామకృష్ణరాజు గారిని మీరు పొగడదలుచుకుంటే పొగడని తప్ప ఇలా శాసనసభను దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చి మాటలు మాట్లాడటం సమంజసం కాదనే విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.